ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పాఠశాల పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. వాస్తవానికి జూన్ 12 నుంచి రీఓపెన్ కావాల్సిన బడులు ఎండల వలన జూన్ 15 వరకు పొడిగించి తాజాగా తెరిచారు. అయితే మే నెలను తలపించేలా బాణుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే భగభగలు మొదలవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎండలు తగ్గే వరకు మరికొన్ని రోజులు సెలవులు పొడిగించాలని కోరుతున్నారు. నీ పేరు చెప్పు. నా పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తారీఖున స్కూళ్ళని రీఓపెనింగ్ చేయాల్సిన ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులు ఎండలు ఎక్కువ కావడం వలన జూన్ 15వ తారీఖు నుంచి స్కూళ్ళని రీఓపెనింగ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో నిన్న నుంచి స్కూళ్ళు రీఓపెనింగ్ అయినాయి. కానీ ఈ 2 రోజులు చూసుకుంటే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా కొట్టే పరిస్థితి. ఉబ్బతోని విద్యార్థులు క్లాస్ రూమ్లలో ఇరుకులలో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ ఫ్యాన్లు కూడా సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బంది పడతారు. దీని మీద ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలి. ఈ ఎండలకి చాలామంది విద్యార్థులు ఎండలు కొట్టి జ్వరాలు లాంటివి లేకపోతే నీరసం లాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి హై స్కూళ్ళల్లో ప్రతి ఏఎన్ఎంని ఏర్పాటు చేయాలి. ఆ హై స్కూళ్ళల్లో ఏదైతే మీరు బ్రేక్ఫాస్ట్ ఏదైతే పెడతానన్నారో వాటిని తక్షణమే అమలు చేసి విద్యార్థులకి మధ్యాహ్నం కావచ్చు లేకపోతే సాయంత్రం కావచ్చు ఉదయం పూట నీరసం కాకుండా నిమ్మరసం లాంటిదో లేకపోతే జ్యూసులు లాంటివో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారికి తెలియజేస్తా ఉన్నాం.